ఒకప్పుడు భర్త వచ్చి తాగేసి కొట్టినా ఏం చేసినా వాళ్ళని సర్దుకొని వెళ్ళిపోమంటూ చెప్పేవారు ఆ పేరెంట్స్. కానీ ఇప్పుడు ఒక తిట్టినా సరే పెద్ద రాద్ధాంతాలు చేసేసి నువ్వు అర్జెంటుగా వచ్చేయమ్మా అని చెప్పేసి కాపురాలు నాశనం చేసేసి, అది అమ్మాయి తరపైన అబ్బాయి తరపైన అందరూ కూడా ఇలానే ఉన్నారు. వాళ్ళకి ఏదో మంచి చెడ్డ చెప్పి సర్దుకుపోయేటట్టు చేయడాలు అవన్నీ చేసి ఇంటికి మళ్ళీ కాపురానికి పంపించడాలో లేకపోతే ఆ భార్యాభర్తలు కలపడాలో ఇవేమీ కూడా చేయలేదు. ఈ డివోర్స్ అనేది చాలా సింప్లిసిటీ అయిపోయింది ఇప్పుడున్న రోజుల్లో. అది చేతిలో ఉండడం వల్ల మరీ ఇంకా రిలేషన్స్ అనేవి ఈజీగా తెగిపోవడానికి రెడీగా ఉంటున్నారు. ఈ తల్లిదండ్రులు కూడా ఒక మంచి చెప్పే ఆలోచనలో లేరు. నువ్వేదైతే అదే అమ్మా, నువ్వు విడాకులు కావాలా, సరే తీసుకునిరా, ఒరేయ్ నువ్వు వదిలేస్తావా, వదిలేసిరా అంటున్నారు. రేపు పొద్దున్న రెండోసారి పెళ్ళి అయినప్పుడు వాళ్ళు కూడా ఇలాగే ఉంటే అది మీకే వదిలి